హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో స్టార్ ఫ్రూట్ కొబ్బరి పచ్చడి చేయడం చూపిస్తున్నాను. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ని ఇలానే ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. అయితే స్టార్ ఫ్రూట్ని పచ్చడిగా కానీ పప్పులోనైనా కూరల్లోనైనా వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక కొబ్బరికాయతో చేస్తున్నాను. అయితే ఒక కొబ్బరికాయకి ఒక స్టార్ ఫ్రూట్ పులుపు సరిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి 6 వేస్తున్నాను. ఇలా పండిన పచ్చిమిర్చి వేస్తే పచ్చడి కలర్ఫుల్గా అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టార్ ఫ్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వేసి కొబ్బరి ముక్కలను కూడా వేసేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రేఖలు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టార్ ఫ్రూట్ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే స్టార్ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మిక్సీ జార్లో వేసి ఒక మర తిప్పితే సరిపోతుంది. లేకపోతే పచ్చడి బాగా మెత్తగా అయిపోతుంది. గ్రైండ్ చేసిన పచ్చడిని బౌల్లోకి తీసేసి పోపు వేయటం కోసం 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు, 2 కట్ చేసిన ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో పోపుని వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా పచ్చడిలో పోపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంతే పుల్ల పుల్లగా కమ్మగా ఉండే స్టార్ ఫ్రూట్ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది. ఈ పచ్చడిని మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.